శ్యామసుందర, నీ లీల నాకు అర్థం కాలేదయ్యా. నిరంతరం దామోదర సాలగ్రామారాధనే తప్ప శివారాధన పట్ల నిరాసక్తుణ్ణి. నేడు పార్వతీ పరమేశ్వరులు నాకు స్వప్నంలో కనిపించారు. ఎంతటి ఆశ్చర్యం, ఎంతటి అద్భుతం! వైష్ణవ భక్తుడైన నాకు ఆది దంపతులు కలలో కనిపించారు. నన్ను వివాహోన్ముఖుణ్ణి చేయాలన్న సంకల్పంతో నా దామోదర. నీ ఆదేశం, ఆశీర్వాదం అదే అయితే నాకు అనుల్లంఘనీయం కదా. అర్ధాంగి ఉంటే ఈ ఆపద వేళ ఎంత సాయపడేదో అంటున్న మిత్రవాక్యాన్ని నేను అలక్ష్యం చేసిన అన్యాపదేశంగా నీవందించిన సందేశం అర్థమైంది. అవశ్యమూ అనుసరిస్తాను. అలాంటి హరనాథుని జననగాథ అసమానం, అత్యంత ఆసక్తికరం. ఎన్నో జన్మల నోముల పంటగా భగవతి సుందరీదేవి, జయరాం బంధోపాధ్యాయులు హరనాథ ప్రభువును తమ పుత్రునిగా పొందిన ధన్యజీవులు. వర్షధారలతో పొడమి పులకరించే ముందు మబ్బులు విహరిస్తాయి, నెమళ్ళు నర్తిస్తాయి. వసంతం వచ్చే ముందు ప్రకృతి ముస్తాబవుతుంది. ఇలా హరనాథుడి ఆవిర్భావానికి ముందుగా భూలోకంలో రంగం సిద్ధమైంది.